కాపాడుకున్నాడు ఆయన, లేకపోతే సెర్టైన్ ఒక ఏజ్ వరకు కాపాడుకున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమలోనికి ప్రవేశించేంత వరకు కూడా కాపాడుకున్నాడు ఆయన. గట్టిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాదిరి ఉంచి వెళ్ళారు. కుటుంబానికి మంచి తండ్రిగా, ఏమండి, భార్యకు మంచి భర్తగా, కుటుంబానికి మంచి తల్లిదండ్రులుగా, బిడ్డలకి తాతయ్యగా ఒక మంచి మాదిరి. ఎస్, మా తాతయ్య గారిని, లేకపోతే మా నాన్నగారిని, లేకపోతే మా మామగారిని, మా తండ్రి గారు మేము ఆ మార్గంలో మేము నడుచుకోవాలి. కొంతమంది ఉంటారు, ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు బిడ్డలు పెంచుతారో తెలియదు, ఎందుకు చచ్చిపోతారో కూడా వారికి కుటుంబం కూడా ఉన్న. కొంతమంది భర్తలు బాగా త్రాగుబోతులు కానీ తిరిగిపోతులు కొన్నారు అనుకోండి, పిల్లలు అనుకుంటారు వీడు చచ్చినా ఒకటి అనుకుంటారు, భార్య అనుకుంటది ఉన్నా లేకపోయినా ఒకటి అనుకుంటది కొంతమంది అయితే. కానీ కొంతమంది, హల్లెలూయా, జార్జి సాల్మన్ అంకుల్ గారి జీవితంలో కూడా కడమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని కొరకు ప్రయాసం మరి దేవుని పరిచర్య చేసేవాడు ఆయన. ఒక్కొక్కసారి ఆటో దిగి వస్తున్న సమయంలో 1-2 సార్లు నేను బండి మీద ఇక్కడ తీసుకొచ్చి నేను దింపిన దాఖలు కూడా ఉన్నాయన్నమాట. అంకుల్ రండి, బండి ఎక్కండి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ విధంగా అంటే ఆయన దేవుని మోపూరు వెళ్ళి, మోపూరు నుంచి మన బట్టగాదులకు వెళ్ళి ఆటోలోకి అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి, ఏమండి, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే దానికి ఎంతో చక్కని పరిచర్య. తన బ్రతుకుల దినాలలో దేవుడు తనకు అప్పగించిన పని ఏం చేశారండి, ఆయన చక్కని రీతిలో ఫినిష్ చేశారు. అని నా పని అయిపోయిందని అనుకోలేదు ఆయన. నా పని తర్వాత నా కుమారుడు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. మోషే తర్వాత ఎవరున్నారండి? యెహోషువ ఉన్నాడు. కనుక ఆ పని యెహోషువ కొనసాగిస్తాడు అని చక్కని రీతిలో ఆ పనిని మరి బాధ్యత కలిగిన వినీత్ సార్కు, అలాగే మౌనిక సిస్టర్ గారికి దేవుడు ఆ పనిని ఏం చేశారండి, అప్పగించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక వారు ఆ పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా జోడి ఎద్దుల్లాగా బండి ఏ విధంగా లాగుతారో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, వారి యొక్క ప్రార్థన జీవితాన్ని ఇద్దరు కూడా చక్కని రీతిలో ఏం చేశారండి, జోడి ఎద్దులుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి పేరెంట్స్ గా బిడ్డలకి మంచి యొక్క భవిష్యత్తును ఏం చేశారండి వాళ్ళు అనుగ్రహించారు. ప్రియులారా, మనము కూడా అటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి, అటువంటి భక్తిపరులుగా ఉండాలి, అటువంటి యథార్థవంతులుగా ఉండాలి. మనం చేసిన ప్రతి పనిలో కూడా దేవుని హస్తం మనకి తోడుగా ఉండాలి. భయం లేదు, నిరీక్షణ కలిగిన ప్రజలు మనం. మరణానికి దేవుని బిడ్డలు ఎవరు కూడా ఏమవరండి, చెప్పాలి, భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చూస్తూ ఉన్నాం, ఎన్నో రాజ్యంలో మనం ప్రభుత్వం, మనము యుగాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యుగాలు కూడా ప్రభుత్వం ఎంతో సంతోషంగా ఉంటాం. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా బాధలు, వేదనలు, సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మాని అంకుల్ చక్కగా దేవునితో ఉండడం అనేది చాలా సంతోషం. ప్రభు ఈ మాటలు మన వెనుకలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అంత్యదీనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంపు తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా మృతులైన వారు లేచి కాలు పొందునంటి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా
యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం అంత్యదీనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం అంత్యదీనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం క్రీస్తునందు మృతులైన వారు లేచి చూచుచు కాలు పొందునట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండు క్రీస్తునద్భుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం అంత్యదీనమందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చటం నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చటం మాటల్లోకి తండ్రి వేస్తే మరి సాయంత్రం వెళ్ళి మేము కూడి మరి కుటుంబానికి ఆదరణ ఇచ్చే రీతిగా కూడినందుకు తండ్రి నీకు స్తోత్రంగా మరి ఆంటీకి తండ్రి మీకు కావాల్సిన బడ్జెట్ మనోధైర్యాన్ని మరి కుటుంబ సభ్యులందరికీ కూడా కావాల్సిన మనోధైర్యాన్ని ఆరోగ్య బలాన్ని అనుగ్రహించలేదా తండ్రి మరి అంకులైతే అంకుల గురించి విన్నప్పుడు ఎంతగానో సంతోషంగా ఉందయ్యా మరి ఎంతో గొప్ప పోరాటం ఆ బిడ్డ అంకులు పోరాడారయ్యా మరి నాకైతే అంతగా పరిచయం లేనప్పటికి కూడా మరి నేను అంకుని చూసిన కొద్ది సమయం కూడా నాకు ఎంతోగాని సంతోషాన్ని ఆత్మీయంగా ఆనందాన్ని కలుగజేసింది ప్రభువా.
మరి కుటుంబం మరి అందరూ కూడా చాలా ఐక్యతగా మరి ఎక్కువ బాండింగ్ కలిగి ప్రేమ ఆప్యాయతలతో ఉన్నారయ్యా. మరి అన్నయ్య అంకుల్ కానీ అంకుల్ ఆంటీ అందరూ కూడా మరి లాంటిది అంత ప్రేమల మధ్య వాళ్ళు ఉన్నప్పుడు మరి అంకుల్ని విధి మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నప్పుడు తండ్రి మరి అందరూ కూడా వచ్చి ఎంతగానో ఆదరించారు ప్రభా. స్తోత్రమయ్య. మరి ఈ సాయంత్రం వేళ కూడా తండ్రి ఆదరణ కుడికిలో మీ యొక్క మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రమయ్య. ఈ కుటుంబానికి ఈ యొక్క ప్రేమ ఆదరణ ఎల్లప్పుడూ ఉంచండి. మీరే ముందుండి తండ్రి ప్రతి కార్యక్రమంలో ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే మహిమ పొందమని నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మరి నేను ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో కూడా ఫలింపచేయమని యేసే పుణ్యమైన శ్రేష్టమైన నా మందు బతిలాడి వేడుకుంటున్నాం ప్రభు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన సిస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేసుకున్నాం. క్లుప్తంగా మన మధ్యలో యేసరత్నం పాస్టర్ గారు రేపు శనివారం జరగబోయే ఆదరణ కూడిక దేవునికి మహిమకరంగా జరిగించబడాలని, అన్నిటిని దేవుడు సకాలంలో సమకూర్చాలని క్లుప్తంగా ప్రార్థించాయి. ప్రైజ్లాడు దేవుడి స్తోత్రం. మరి అందరం తలవంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నా తండ్రి మహాపరిశుద్ధుడా నీకు అందరికీ వందనాలు. నేను ఈరోజు మార్నింగ్ ప్రేయర్లో అందరికీ అనౌన్స్ చేసినప్పుడు దాని తర్వాత పర్సనల్గా నేనైతే ఎవరికి ఫోన్ చేయలేదు, అయినప్పటికీ అందరూ వచ్చారు. పాస్టర్ అందరికి కూడా పేరు పేరు వరుసన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. అదేవిధంగా మా బంధువులు, మా బావ వాళ్ళ కుటుంబము, చెల్లెలు, అక్క అంతా మా కుటుంబం అంతా చేరున్నారు. మా గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మైకిల్ వాళ్ళ కుటుంబం కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాన్నగారు మా మధ్య లేకపోవడము చాలా బాధతో కూడింది. ఎందుకంటే మమ్మల్ని మంచి మార్గంలో పెంచి మాకు ఒక మంచి స్థితికి వచ్చినప్పుడు ఇంకా ఆయన బాధ్యత చాలా ఉంది. మా అక్క పిల్లల్ని, మా చెల్లెల పిల్లల్ని అందరినీ కూడా ఇంకా ఆయన ఉన్నటువంటి క్రమశిక్షణ వాళ్ళకి నేర్పించేటువంటి సమయంలో ఆయన లేకుండా పోవడం అనేది కొంత బాధాకరము. ఆల్ ఆఫ్ సడన్ అది జరిగిపోయింది. మరి పాస్టర్ రాజేష్ పాస్టర్ చెప్పినట్టుగా ప్రతిదానికి సమయం కలదు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు అంటున్నారు. మంచి మాట, దేవుని చిత్తమే. కానీ మా కుటుంబ సభ్యులకి కొంత బాధను అది చేకూర్చింది. ఆ బాధను దిగమింగుకోవడానికి, దేవుడు మాకు ఆదరణ కలిగించడానికి మా గురించి మీరు కొన్ని రోజులు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొన్నటి దినాన మేము ఇక్కడ ఉన్నప్పుడు కొంత సమయం వరకు ఆ కన్నిటిని ఆపుకోగలిగాను. కానీ ఎప్పుడైతే నాన్నని భూస్థాపన జరిగిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన లోటు కనిపించింది. వెంటనే మళ్ళీ నేను బయలుదేరి సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చాను, మోకాళ్ళు వంగి ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభువా, నీ చిత్తాన్ని నేనేమన్నా వ్యతిరేకిస్తున్నానా? నాకు ధైర్యం తెచ్చే, నేను అనేక మందికి బోధించేటువంటి ఒక కాపరిగా నన్ను ఏర్పాటు చేశారు. ఆ ధైర్యాన్ని నేను కోల్పోతున్నానా అనేటువంటి బాధను దేవునితో వ్యక్తపరిచాను. దేవుడిని అడిగాను, ధైర్యం తెచ్చే ప్రభా, మా నాన్న చెప్పండి, నేను ఎక్కడ ఏ పని చేయలేను, నాకేం తెలియదు, సమస్తము నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆయన చెప్పకుండా ఒక్కరోజు ఒక పని కూడా చేసి నేను అడగను. అటువంటిది ఈరోజు నేను ఎవరికి చెప్పాలి, నేనే నిర్ణయం తీసుకోవాలని పరిస్థితికి వచ్చినప్పుడు నేను అంత కెపాసిటీ నాకుందా? ఆయనకి అన్ని తెలుసు, మంచి చెడులు ఎవరు లాంటి వాళ్ళు ఆయన ఆలోచిస్తాడు. జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళతో ఇలా ఉండు అని చెప్పేవాడు ఆయన మాకు. కానీ ఒకనొక టైంలో బాధపడుతున్నప్పుడు చివరికి అదే నిజమయ్యేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంత జ్ఞాని ఆయన. కనుక ఒకసారిగా నేను వచ్చిన తర్వాత డెసర్ట్ కోసం పోయాను. ఆ రోజు పోయినప్పుడు సర్టిఫికేట్ ఫస్ట్ టైం పోవడం, నేను నాన్న ఇన్స్ట్రక్షన్స్ లేకుండా
బ్యాంకుకి వెళ్ళినా ఆయన ఫోన్ చేస్తే ఆ పలాన్ని తీసుకుంటా అని చెప్పేటువంటి వ్యక్తి. ఆ రోజు ఏం లేకుండా నేను ఒక్కడినే పోవడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. విజయ్ బ్రదర్తో పోయాను. విజయ్ బ్రదర్ ముందు తోలుతా ఉంటాను కూర్చొని నేను బాధపడుతూ పోయి వచ్చిన తర్వాత తట్టుకోలేకపోయాను. కాబట్టి నేను కూడా ఒక మానవుడిని. ఆఫ్ కోర్స్ దేవుడు నన్ను దీవించి ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ కూడా నేను ఆత్మ సిద్ధపాటే కానీ శరీరం బలహీనంగా ఉంటుంది కదా. మీ అందరూ ప్రార్థన చేయండి ధైర్యం కొరకు. అనుక్షణం నేనైతే కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతున్నాను. రాత్రి 3 గంటలు నేను లేచి మెలకు వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన మళ్ళీ మొదలైంది. ఇంకా 4:30 దాకా మాకు 4:45 ప్రేయర్ ఉంటుంది. అప్పటి వరకు మెలుకున్నాను, నిద్ర పట్టలేదు. నేను వచ్చిన వెంటనే మా నాన్న అక్కడ కనబడుతాడు, కూర్చోంటాడు మా ఫాదర్ అక్కడ. ఆయన లేడు కదా ఇంకా అనేటువంటి బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. నిరీక్షణ నాకు లేక కాదు, కొన్ని రోజులు ఇది ఉండాలి, ఈ బాధ ఉండాలి. ఆ ప్రేమ అలాంటిది మా మధ్య, ఆ బాండింగ్. ఆయన మమ్మల్ని తిట్టేవాడు, ఎక్కువ ప్రేమించేది అనుకుంటాడు, ఎక్కువ తిట్టేవాడు. అయినప్పటికీ కూడా మాలో ఆ ప్రేమ ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం తిట్టేవాడు. మా కోసం ప్రార్థన ఎక్కువసేపు చేసేవాడు. మాకే విసుగు పుట్టేది. ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు టైం తక్కువ ఉంటుంది, అయినా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆ ప్రార్థన మరి ఎటు పోయింది ఆ ప్రార్థన? ఇవన్నీ కూడా మేము ఒకలా విసుక్కున్నప్పటికీ ఒకప్పుడు ఎప్పటికీ ప్రార్థన అవసరం. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అని తెలుసుకున్నాను కొన్ని విషయాల్లో. ఈరోజు ఆ స్వరం లేదు కాబట్టి మేము ఈరోజు అన్ని గమనించినప్పుడు, నా వీడియో రికార్డింగ్స్, డాడీ వాళ్ళ పాటలు అవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ గుర్తొస్తున్నప్పుడు కొద్ది బాధ. అంతేగాని నిరీక్షణ లెక్క కాదు. మా నాన్న పరలోక రాజ్యం చేరుంటాడు నమ్ముతున్నాను. ప్రార్థన చేయండి భారం కలిగి. ధైర్యం కోసము దేవుని సేవలో కొనసాగాలి. మా యూసీవై పరిచర్యను ఆయన డైరెక్ట్ గా చూడలేకపోయినప్పటికీ చాలా ఇష్టం అందరంటే, ప్రతి ఒక్కరంటే. అందరు పాస్టర్స్ తెలుసు. రాజేష్ పాస్టర్ నాకు తెలియదు అని చెప్పారు, కానీ రాజేష్ పాస్టర్ కూడా అంటే మన దగ్గరికి పాస్టర్ గారు అప్పుడు కొద్దిగా బిజీగా ఉన్న రాలేకపోయేవారు. కానీ దాదాపుగా అందరు పాస్టర్స్ కూడా పరిచయం. ఎప్పుడు టీవీలో చూసేవాడు. అందరికి చెప్తున్నాడు నేను పలానా పలానా పాస్టర్. అందరూ ఆయనకి బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు. పాలకనగర్ పాస్టర్ అంటే మాకు బాగా ఫ్యామిలీలో క్లోజ్ కాబట్టి మొదటి నుంచి, బిఫోర్ మ్యారేజ్ నుంచి మేము అట్లా కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి తర్వాత మన సార్ పాస్టర్ గారి గురించి, సురేష్ అంటే ఇంకా మా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడు. ఇవన్నీ కూడా చాలా అందరూ బాగా పరిచయము. నా గురించి అందరు ప్రార్థన చేశారు. మా కుటుంబం గురించి, భూస్థాపన గురించి. నేను ఆ రోజు చనిపోయినప్పుడు నేను మార్నింగ్ ప్రేయర్లో ఉన్నాను. ఆ రోజు యాక్చువల్గా వరప్రసాద్ సార్ వాక్యం చెప్పాలి. సార్ రాలేదు. సడన్ గా సుకుమార్ నాకు వాక్యం చెప్పమని అడిగాడు. అప్పుడే మా అక్క ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తున్నారా, నాన్నకి ఊపిరి ఆడడం లేదని చెప్పింది. సరే, నేను ఆ బాధలో నేను ఆయనకి చెప్పలేక సుకుమార్ బ్రదర్ మళ్ళీ నేను వాక్యం మొదలు పెట్టాను. వాక్యం మొదలయ్యేటప్పటికి ఫోన్స్ వస్తూ ఉన్నాయి. నేను ఎత్తడానికి నాకు లేదు, జూమ్ మీటింగ్లో ఉన్నాను కదా. అయిపోయేటప్పటికి 6 అయింది. వెంటనే అక్క అల్లుడు చెప్పాడు, మా చిన్ను వాడు చనిపోయారని చెప్పేవాడికి పెద్దగా ఇంట్లో ఒక్కడనే ఏడ్చాను. చాలా బాధ అనిపించింది. కాబట్టి ఆ తర్వాత దేవుడిని వాక్యం చెప్తున్నప్పుడు మా నాన్న తీసుకున్నాడా అని బాధపడ్డా. అయితే నాకు మంచి టీం, సుకుమారు, చందను, అశోక్, వీళ్ళందరూ దేవుడు నాకు మంచి టీంని, సురేష్, మాకు మంచి సహోదరులు ఇచ్చారు. కాబట్టి నాకు ఎటువంటి పని లేకుండా సాల్మన్, సీనన్న, వీళ్ళందరూ పేరు మనం ఒకరని కాదు, నాతో వచ్చిన వాళ్ళు చివరి దాకా, సాయంత్రం లాస్ట్ అయిపోయేదాకా ఏం పని. సుకుమారు వాళ్ళైతే చందను, సుకుమారు, బాబు మామ వీళ్ళు నైట్ అంతా 1 గంట వరకు ఇక్కడ పాటలు పాడుతూ, వాళ్ళు తోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పిల్లర్స్ అవి తవ్వి ఫ్లెక్స్లు కట్టి ఎంత ప్రేమ చాటారంటే ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి మంచి టీం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి, ఇంకా బలంగా దేవుడు వాడుకోవాలని, సంఘాన్ని ఇంకా మంచి మార్గం నడిపించాలని. అంతేగాని నిరీక్షణ ఇతర వల్లే మీరు దుఃఖపడకున్నట్లు అనేటువంటి వాక్యం గురించి నేను మాట్లాడడం లేదు. కానీ నేను దాని గురించి నేను దుఃఖపడడం కాదు. కానీ కొంత తండ్రిగా నాకున్నటువంటి బంధాన్ని బట్టి నా ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, మా తాతని కలుసుకొని ఉంటాడు, నా పూర్వీకులను కలుసుకొని ఉంటాడు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకొని ఉంటాడు, సంతోషమే. కానీ ఆయన ఒక్కసారిగా కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. వచ్చినట్టు మా బంధువులకి, బట్రకాగుల సంఘస్థులకి, మా స్నేహితులకి, మా యొక్క యూసీవై పరిచర్య టీం అందరికీ
మా యూసీవై పాస్టర్లందరికీ కూడా అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. మీ కొరకు నా తప్పు కాదు, నేను మీకు 5 o'clock టైం చెప్పాను, 5 to 7 అని చెప్పాను. కాబట్టి నేను పఫ్లు టీలు అరేంజ్ చేశాను. టైం మీరు లేట్ చేశారు కాబట్టి భోజనం నేను ఏర్పాటు చేయలేకపోయాను. కాబట్టి దయతో నన్ను క్షమించండి. కాబట్టి నేను చెప్పిన టైం మాత్రం 5 to 7 చెప్పాను. కాబట్టి నేను త్వరగా ముగిద్దాం అనుకున్నాను, కానీ మీరు ఆలస్యంగా వచ్చారు. అందువల్ల నేను ఇప్పుడు దాన్ని అరేంజ్ చేయలేకపోతే దయచేసి ఏమనుకోకుండా శనివారం రోజున అందరూ ఇదే విధంగా మీరు మళ్ళీ అందరు రావాలని, మా కుటుంబాన్ని ఆదరించాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం నీతన్ గారికి. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో వచ్చిన మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. వాక్యంలోనేదే లాజరు చనిపోయినప్పుడు ఎవరు దుఃఖించారు? ఎవరు? పునరుద్ధానం ఇచ్చే దేవుడే కన్నీరు ఇచ్చాడు. అంటే కుటుంబ సభ్యులకు లేకపోతే లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఆత్మీయులను కోల్పోయినప్పుడు, కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఆ ఎడబాటు అనేది అది ఎవరూ పోర్చలేనిది. కానీ యేసు ప్రభువారు కూడా ఏం చేశాడంటే లాజరు చనిపోయినప్పుడు దుఃఖించాడు. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు. కానీ మరలా వెంటనే అక్కడ ఏం చూపించాడు? ఒక మహిమ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఇంట్లో వ్యక్తిని కోల్పోయిన మనం ఎన్నైనా మాటలు, ఆదరణకరమైన మాటలు చెప్తున్నప్పటికీ వ్యక్తిని కోల్పోయిన ఆ యొక్క స్థానంలో ఎవరు ఎంతమంది వచ్చినా లేకపోతే ఎంత సంపాదన వచ్చినా కూడా దాన్ని ఎవరు పోర్చలేరు. కుటుంబం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ, నాకు చాలా అనుబంధం ఉంది అంకుల్తో. అంటే సమయం లేదు కాబట్టి ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఇదైపోతుంది. కానీ శనివారం అసలు సమయం దొరకదు. ఎందుకంటే చాలా మంది సేవకులు వస్తారు, వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది మన కుటుంబం కాబట్టి మనం కొంచెం సమయమైనా పొడిగించుకోవచ్చు. శనివారం పొడిగించుకోవడానికి వాళ్ళు మనకు సమయం ఎవరు, మనకు మైక్ ఎవరు, కాబట్టి వాళ్ళు లాగేసుకుంటారు. ఇప్పుడే మనకు సమయం ఉంది. అయితే ఇంకా కుటుంబ సభ్యులు వినీలా సిస్టర్ కానీ వినోపా సిస్టర్ కానీ ఏదైనా ఒక 2 మాటలు మన కుటుంబ సభ్యులతో మీరు పంచుకోవాలని ఆశ కలిగినట్లయితే 1-2 నిమిషాలు మన కుటుంబ సభ్యులతో మీకున్న ప్రేమ, మోనికా సిస్టర్ గారు ఇలా ఎవరైనా 1-2 నిమిషాలు మన కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మా తండ్రి గారికి మేము 3 సంతానము. మొట్టమొదటి మా అక్క వినీలా విక్టోరియా, 2వ సంతానంగా అన్నయ్య వినీత్ కుమార్, మీకు బాగా తెలుసును. 3వదిగా నేను చిన్నదాన్ని, వినూపాగా నా పేరునండి. నేను చెప్పదలసింది ఏంటంటే, మా నాన్నతో మాకు చిన్నప్పటి నుంచి చాలా దగ్గర అనుబంధం కలిగిన వాళ్ళం. ఆడపిల్లలం కనుక ఇంకా చాలా అఫెక్షన్ ఉండేది. కానీ మా డాడీలో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ ఒక 2 మాత్రమే చెప్తాను. ఏంటంటే, తనకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఎలా ఉండాలి అంటే, ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆ టైంకి ఇన్ టైం కంప్లీట్ చేయాలని ఇష్టపడతాడు నాన్న. 2వది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమంటాడు. ఎక్కడ కూడా దేవునిలో ఉన్న వాళ్ళు ఏ తప్పిదములు చేయరు అనేటువంటి ఒక మంచి మార్గాన్ని ఆదర్శంగా చూపించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ పరలోక పిలుపుని అందుకున్నందుకు భౌతికంగా మాకు లేకపోయినప్పటికీ తను చెప్పినటువంటి కొన్ని మాటలు మా హృదయంలో అట్టే నిలిచిపోయినాయి. దానికి ఉదాహరణగా ఒకటి ఏంటంటే, మాకు చిన్ననాటి దినాలలో
మా నాన్న అప్పట్లో జోషన్న గారి వాక్యం వచ్చేది, మూర్తి గారు వారి వాక్యం వస్తే కుటుంబ ప్రార్థన కరెక్ట్గా టైంకి జరగాలి. డిసిప్లిన్కి సంబంధించిన అంశానికి నేను అధ్యాయము 16 నుంచి 18 వచనముల వరకు చదివిన తదుపరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము. నీ దేవుడిని యెహోవా మోషేకు తోడైండినట్లు నీకు నువ్వు తోడైండునుగాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకునవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. దేవుడు తన వాక్య భాగాన్ని మన వినికిడిలో మన కొరకు దీవించును గాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వకృపానది, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన, మీ పరిశుద్ధమైన, మీ అమూల్యమైన, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రియులు దాసులు ప్రభా జార్జి సాల్మన్ గారిని గత ఆదివారం మీ సన్నిధానానికి పిలుచుకున్నారు. ఆ పిలుపుకు లోబడి నీ సన్నిధానానికి వచ్చినారు ప్రభా. వారి నాయన మీ సన్నిధానంలో వారి ఆత్మ ఆనందిస్తుందని నాయన మేము నమ్ముచున్నాం. వారు విడిచి వెళ్ళిన వారి యొక్క ప్రియ సతీమణి తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసులను బలపరచండి, ఆదరించండి, నడిపించమని మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రియ బిడ్డలు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి వినేలో విక్టోరియా గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరుడు వినీత్ కుమార్ గారు, వారి ప్రియ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరి వినూప, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన వారి వారి కుటుంబాలని ఆదరించండి నాయన. మీరే తండ్రిగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరణం అనేది కొంతకాలం ఎడబాటు నీ లేఖన భాగంలో తెలియజేస్తున్నారు. ప్రభువా, ఒకనొక దినాన్న నాయన మీ నామంలో నాయన ప్రియ తండ్రి గారిని చూస్తామని విశ్వాసంలో వారు బలపరచబడుతూ మీ వైపు చూస్తూ దేవా, వారికి అప్పగించబడిన మీ పరిచర్య బాధ్యతను వారు దినదినము కొనసాగిస్తూ అనేకులను మీ నామాన్ని గుర్తిరేటట్లుగా వారిని నడిపించమని నాయన, అనేక ఆత్మలను మీ వైపు త్రిప్పే వారిగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రియ బిడ్డలను దీవించండి నాయన. వారి యొక్క భవిష్యత్ జీవితంలో ప్రభా మీలో జీవిస్తూ మీలో ఫలించే బిడ్డలుగా నడిపించండి. ప్రియ కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ మీకు కంచివేయండి ప్రభా. బిడ్డలందరినీ మీరు ఆదరించండి. నీ వాక్యమే ఆదరించేది, నీ మాటలే ఆదరించేది ప్రభా. ప్రభా, మానవులముగా మేము ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాటలు ఒకవేళ ఆదరణ కలిగించకపోవచ్చు, కానీ నీ వాక్యము నాయన ప్రభా నెమ్మదినిస్తుందని భక్తుడైన గ్రంథకర్త కీర్తనాకరుడు తెలియజేస్తున్నాడు. నీ మాటల చేత నీ బిడ్డలను బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. నీ దాసులను మరుగుపరిచి మాట్లాడిన ప్రతి మాట ప్రతి వారి యొక్క హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నా. మేమందరము ఒకనొక దినాన ప్రభా మీ నామంలో మీ సన్నిధిలో చేరవలసిన వారమైనా బ్రతికిన మేము ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నాము అనేది మమ్మల్ని మేము గుర్తెరుగు నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాన హృదయం కలిగిన వారముగా మీ వైపు చూస్తూ మీలో ముందు కొనసాగిపోయే బిడలముగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచుకొని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన దైవజులని, వారి పరిచయలను, వారి కుటుంబాలను దీవించండి. చేరువచ్చిన నీ బిడలందరినీ దీవించండి. మీ కృపా కాపుదలతో నడిపించి సహాయం చేయమని, అలాగే శనివారం జరగబోయే ఆదరణ కొడుకును మీ చేతులకు అప్పగిస్తూ నాయన, ఆ ఆదరణ కొడుకు కావలసిన ప్రతి సమస్తాన్ని మీరు సమకూర్చమని మీ కృపలో జ్ఞాపకం చేసుకురమని మరొకసారి నాయన ప్రభా జార్జి సాల్మన్ గారు విడిచి వెళ్ళిన వారి యొక్క ప్రియ సతీమణి గారిని, వారి ప్రియ బిడలను, వారి కుటుంబాలను బలపరచమని మీకు నమ్మకమైన సాక్షులుగా నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించడమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, జార్జి సాల్మన్ గారు విడిచి వెళ్ళిన
వారి యొక్క ప్రియ కుటుంబ సభ్యులకి, ఇక్కడ చేరిన మనందరికీ, సంఘానికి దేవుని యొక్క ఆత్మ సదాకాలం తోడేయండి. ఆయన కృపలో బలపరిచి ఆయన ఆత్మతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. థాంక్యూ సార్. దేవునికి స్తోత్రం. ప్రార్థించ